ఇంకొక కథ చెప్తాను మీకు, రామాయణం గురించి కథ చెప్తాను, చెప్పి విరమిస్తాను. పూర్వకాలంలో ఒక హరిదాసుల వారు ఈ రామాయణం బాగా చెప్పుతున్నాడు. ప్రతిరోజు ఆ గ్రామంలో, ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పండితోత్తముల వారైన హరిదాసుల వారిని రామాయణం గురించి గొప్పగా చెప్తుంటే ఆహ్వానించి మంచిగా సన్మానం చేసి గొప్పగా చెప్పించుకునేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అమాయకులు కొంతమంది, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు గొర్రెలు మేకలు గోవులను పెట్టుకొని ఆ పాలు పితికి 10 మందికి ఆ పెరుగు ఆ మజ్జిగలు పాలు అమ్ముతూ ఆ చల్లలు అమ్ముతూ జీవిస్తూ ఉండేవారు. అదే సంపద పూర్వము. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఉన్నారు, పొలంలో ఉన్నారు, గ్రామానికి దూరం ఉన్నారు. అక్కడ హరిదాసుల వారు రామాయణం గురించి చెప్పుతున్నారు అని తెలుసుకొని, నువ్వు రేపు పోదువులే, ఈరోజు నేను పోతానని చెప్పి ఆమె రామాయణంలో హరిదాసుల వారు గొప్పగా రామాయణం చెప్పుతూ ఉన్నాడు. సీత యొక్క ఘట్టము, రాముని సీత యొక్క దుఃఖసాగరంలో మునిగినప్పుడు, ఆ లంకా నగరానికి వెళ్ళినప్పుడు, అశోక వృక్షం కింద ఉన్నప్పుడు, రాముడు అరణ్యవాసం నుండి ఏడుస్తున్నప్పుడు అది చూసి ఆమె తల్లడిల్లి లోకశరణ్యుడైన రామునికి కష్టాలను బాధపడుతూ, కొంచెము భాష రాదు, ఎందుకంటే పల్లెటూర్లలో పుట్టి సంస్కృత జ్ఞానము కొంచెము ఏదో చదువుకుంటే కొంచెము మాటలు వస్తాయి, భాషా జ్ఞానం అంతేగాని భావజ్ఞానము, ముక్తి పొందటానికి భావం ముఖ్యం కానీ శాస్త్ర జ్ఞానము శాస్త్ర జ్ఞానం కాదు అక్కడ. అందుకోసమే పదాలు శుద్ధంగా వల్లించి 10 మందికి చెప్పడానికి కొంచెం చదువులు అవసరం, ముక్తి పొందటానికి ఇవి అవసరం లేదు. అందుకోసం వాళ్ళకు కొంచెం భాష అనేది మొరటి భాష కావున, మొరటి భాష కాదు ప్రాంతీయ భాషలు ఏదైనా భావం ఒక్కటే. పతిదేవుని దగ్గరికి పోయి రామాయణం ఎంత బరువో అది మొయ్యలేమంటే ఆ కష్టాలు మనము భరించలేమని దాని అర్థం. రామాయణం చాలా బరువు అంటే చాలా కష్టపడుతున్నారు, అది మనం ఆచరించలేము అంటే దాన్ని మోయలేము, మన సాధ్యం కాదని ఏడుస్తూ రామాయణం గురించి అక్కడ ఘట్టాలు చెప్పుకుంది. పతిదేవుడు చాలా బరువు ఉంటుందని చెప్పింది సతీమణి. మరో రోజు ఈ ముసలాయన ఆ గోవులు ఉన్నాయి కావున, గొర్రెలు మేకలు ఉన్నాయి కానీ కంబడి అంటే గొంగడి అల్లించుకుంటారు కావున ఆ గొంగడి కంబడి వేసుకొని ఒక పెద్ద కర్ర, ఇంత కర్ర ఉంటుందిగా గోవులకు, గోవులు కాసేవాళ్ళు మేకలు ఉన్నప్పుడు చెట్లపైన తీగలన్నీ తీసేయడము అంత కూడా పెద్ద కర్ర తీసుకున్నాడు. ఆ గ్రామంలో అరుగులు ఉన్నాయి, హరిదాసుల వారు చెప్తున్నారు. ఒక అరుగు, పెద్ద అరుగు దగ్గర నిలబడ్డాడు. అరుగు పైన పిల్లలు పెద్దలు చిన్నలు ఆబాల గోపాలం అంతా ఉన్నారు. ఈయన గొంగడి కప్పుకొని ఆ కర్ర ఇలా పెట్టుకున్నాడు, ఇలా వంగి కూర్చున్నాడు. అంటే అట్నే వంగి నిలబడి ఉన్నాడనమాట. అందరూ ఆ అరుగు పైన కూర్చొని ఉన్నారు. అందరు అట్లా వంగి ఉన్నాడు కావున రామాయణం చెప్పుతూ ఉన్నాడు. అద్భుతంగా స్టార్ట్ చేసేస్తున్నాడు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభావం హరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఆ రాముని వర్ణిస్తూ, రాముని యొక్క గుణగానాలు పొగుడుతూ వర్ణిస్తూ అలా చెప్పుతూ ఆఖరిలో కూడా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం హారతిచ్చినాడు. ఆనంద పారస్యంలో సభ ముగించబడుతుంది. అయితే ముసలాయన వచ్చి ఆ అరువు దగ్గర నిలబడ్డప్పుడు ఒక తొంటరి పిల్లవాడు, ఎందుకంటే ఈ లైట్లు వీధి లైట్లు లేవు కావున అక్కడ హరిదాసుల వారు చెప్పుచున్న తోటనే అక్కడ కాంతిమయంగా కొన్ని లైట్లు పెట్టినారు, గ్యాస్ లైట్లు. ఇక్కడ కొంచెం చిమ్మ చీకటిగా ఉంది కావున గొంగడి కప్పుకొని ఉన్నాడు, కంబడి కావున అరుగు దగ్గర నిలబడి వంగి ఉన్నాడు ముసలాయన. కావున ఓ ముసలాయన అక్కడ వంగి ఉన్నందువల్ల ఆ తొంటరి పిల్లవాడు అరుగు పైన ఉన్నాడు కావున ఇది మొద్దు అనుకున్నాడు. ఆ ముసలాయన గొంగడి కప్పుకొని ఉన్నాడు కదా, మొద్దు అనుకున్నాడు. ఎక్కి దానిపైన కూర్చున్నాడు ఆ ముసలాయన పైన. అలా భార్య చెప్పింది కదా, రామాయణం మొయ్యలేము బరువు అని చెప్పింది కదా. ఈయన కూడా అవును రామాయణం ఎంత బరువు ఉంది అనుకున్నాడు ఆయన. అయ్యో ఎంత బరువు ఉంది, అయితే బరువు అయినా సరే రాముడు రాముడు ఎంత బాధపడుతున్నాడు, రామాయణాన్ని మోస్తున్నాడు. నాకు ఇదో బరువా,
రామాయణ బరువు అన్నాడు, ఆయన అట్లా పోయినాడు. కానీ పిల్లవాడు ఎక్కువ కూర్చున్నప్పటికైనా భారం అవుపల్లే. రాత్రి వెళ్ళినాడు, అలా నిలబడినాడు. మళ్ళా రామాయణం పూర్తయి హారతి చివరికి అన్నీ ఆ బరువే అవుపల్లే ఆ ముసలాయన. ఎందుకు అవుపడలేదు? నిజమైన రాముని హృదయంలో పెట్టుకొని రామచరిత్రను గ్రహించి రాముడు చెప్పిన మార్గంలో పయనించాలని పరితపిస్తున్న పుణ్యపురుషులకు ఈ సంసారం ఒక బరువు కాదు అని ఒక నిదర్శనం అది. అందుకోసమే ఆ పరమభక్తుడైన ముసలాయనకు ఆ పిల్లవాడు కూర్చున్న బరువే అవుపల్లే. రామనామామృతాన్ని గ్రోలుతున్నాడు, రామగానామృతంలో మునిగిపోయినాడు. ఆ ఆనంద పారవశ్యంలో ఉన్నందువల్ల పిల్లవాడు తనపైన కూర్చున్న బరువు అవుపలేదు. నిజమైన రామభక్తులు రామనామామృతం గ్రోలుతూ రామచరిత్రని చదివి పారాయణ చేసి రామాయణం చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో ఈ సంసారం బరువు కాదు, ఒక దూదు పుంజంలాగా ఎగిరేసుకుంటూ వెళ్ళిపోతారు. పరమభక్తులు తరించగలుగుతారు, వాళ్ళు కైవల్యాన్ని పొంది తీరుతారు. అప్పుడు ఆ ముసలాయన ఆరతి యాగన లేచినాడు, పిల్లవాడు దిగినాడు, నేరుగా వెళ్ళినాడు. రామాయణం చాలా బరువు కదా అని భార్య అంటే, అవును చాలా బరువులే, ఏమి రాముడు మోసిన బరువులు మన ఒక బరువు ఆమనది అన్నాడు ఆయన. రాముడు ఎన్ని బాధలు అడ్డపోయి బాధపడ్డాడు, అందులో మనతో బాధనా? ఏం కాదు, రామును స్మరించుదామని ఇద్దరు కూడా రామనామామృతాన్ని గరులుతూ రామ సంకీర్తన చేస్తూ రాముడు చెప్పినట్టు హరిదాసుల వారు చెప్పిన ఒక్కరోజు చెప్పిన జ్ఞానం పట్టింది వాళ్లకు. జీవిత పర్యంతరము ఆచరిస్తూ ముక్తాత్ములైనారు ఆ వృద్ధ దంపతులు. రాముళ్ళు ఐక్యం కాగలిగినారు ఒక్కరోజు రామాయణం విన్నందువల్లనే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయుతేంద్రియ జ్ఞానం లబ్ధ పరం శాంతిమచిరేనాధిగచ్చతి. శ్రద్ధ అవసరం, శ్రద్ధ వల్లనే జ్ఞానం ప్రాప్తిస్తుంది. అందుకోసము మీరు రాముడు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ రామనామామృతము గురలుతూ ఎప్పుడూ రామనామ సంకీర్తన చేస్తూ మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్.